భావానికి ఉన్న శక్తి అదే తపశక్తి. తపస్సులో పొందేదే భావనాశక్తి. తపస్సులో పొందేది భావనాశక్తి. ఒక భావాన్ని తదేకంగా ప్రశాంతంగా ఏకాగ్రతతో ఏ భావం అనుకుంటామో ఆ భావమే మనకి దృశ్యంగా కనపడిద్ది. ఇంకా తపశక్తి పెరిగిపోతే ఆ దృశ్యమే రూపాంతరంగా మారిపోద్ది. అంటే విశ్వామిత్ర లాంటి వాళ్ళకి మనసులో భావం పెట్టుకోగానే ఒక రూపం అనుకోగానే ఆ రూపం అక్కడ సృష్టి జరిగిపోయింది. ఈ మనుషులకు చేసే సాధనకి ఏం జరిగిద్దంటే అప్పటికప్పుడు జరగకపోయినా మిగతా వాళ్ళకంటే అంటే మిగతా మనుషుల కంటే ఒక రూపము, ఒక ఆశయము, ఒక భావము పెట్టుకున్నప్పుడు మిగతా వాళ్ళకంటే ఇలా ఇలా చేసే వాళ్ళకి తొందరగా అది రూపాంతరంగా జరిగిద్ది. 1 ఇయర్కో 2 ఇయర్స్కో 3 ఇయర్స్కో. అంటే నాకు ఇది కావాలి, నేను ఇది పొందాలి అనే భావాన్ని పెట్టుకున్నప్పుడు అప్పుడు అలా జరిగిద్ది అనమాట నిజ జీవితంలో.